Praise the Lord. ప్రభు నామమున వందనాలు. And I am really happy to speak to all of you. మీ అందరితో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. And the Lord has given privilege. దేవుడు ఈ ధన్యకర సమయాన్ని మనకి ఇచ్చాడు. And our brothers in London, they have planned and prepared this video for you. మరి లండన్ లో ఉన్నటువంటి సహోదరులు మరి వాళ్ళు ఈ ప్రిపేర్ చేసి ఒక వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నారు. Because my desire was to speak to you. నా యొక్క కోరిక ఏంటంటే మీ అందరితో మాట్లాడాలని. So tonight we shall see a few things. ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు మరి వాక్యంలో చూసుకుందాం. From the Bible, shall we read chapter 3, Revelation chapter 3 from verse 7 to 13. మరి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడనైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యంను గైకొని నా నామం ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించిదనని తెలుసుకొనినట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక. Praise the Lord. దేవునికి వందనాలు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, పరలోకమున్న మా తండ్రి, we thank you for this wonderful time that you have granted to us. మాకు ఈ గొప్ప సమయాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. The end of this year, ఈ యొక్క మరి సంవత్సరం యొక్క చివరిలో we thank you for your faithfulness. నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి స్తుతిస్తున్నాం. And we praise you and worship you for all that you have done in our lives. మా జీవితంలో చేసిన అన్ని విషయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. And speak to us. మాతో మాట్లాడండి ప్రభువా. Bless this time of sharing ఈ యొక్క సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా and చేయండి. fellowship. ఈ యొక్క సహవాస సమయాన్ని In మాకు Jesus' ఆశీర్వదించండి. precious name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. So I bring greetings from the Hounslow Christian Fellowship. హౌన్స్లో క్రిస్టియన్ ఫెలోషిప్ తరపున మీకు శుభములు తెలియజేస్తున్నాం. Especially they are thanking all of you వారందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. because you are sacrificing your Anna for them. సో మీ కృతజ్ఞతలు ఎందుకు తెలియజేస్తున్నారంటే మరి అన్న మీ మధ్యలో ఉండాలి, కానీ మీరు ఒప్పుకున్నారు ఇక్కడ రావడానికి. This is the first time in 20 years being away with you. మరి 20 సంవత్సరాల్లో మరి మీ దగ్గర నుంచి ఈ విధంగా మరి సంవత్సరం చివరిన మీ దగ్గర నుంచి దూరంగా ఉండడం. I wanted to do God's will దేవుడి చిత్తము చేయాలని నేను ఇక్కడికి వచ్చాను. and His pleasure. ఆయన యొక్క మరి ఆ అభిలాష. So shall we see the promises of this year? మరి ఈ సంవత్సరం యొక్క వాగ్దానాలు చూసినట్లయితే That is, we are going to for the year 2014. మరి 2014 యొక్క మరి వాగ్దానం చూద్దాము. First one is Psalm 118 verse 15. మరి 118వ కీర్తన 4వ వచనం. నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. The right hand of the Lord availeth much. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. The right hand of the Lord does valiantly. యెహోవా దక్షిణ హస్తము మరి గొప్ప కార్యాలు చేయును. Our God is such a powerful God. మన దేవుడు గొప్ప దేవుడు. And he is going to do mighty things in the year that's going to come. ఈ 2014లో మన దేవుడు గొప్ప కార్యాలు శక్తివంతమైన కార్యాలు చేయబోతున్నాడు. We have seen wonders in this year. ఈ సంవత్సరం గొప్ప కార్యాలు చూశాము. And we are going to see much more things
to happen in the year to come. ఈ వచ్చే సంవత్సరంలో ఇంకా పెద్ద కార్యాలు మరి బలమైన కార్యాలు And చూడబోతున్నాం. second promise is Revelation chapter 3 మరి రెండవ మరి వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము verse 11. 11వ వచనం. And it says, ఈ విధంగా చెప్పబడింది, hold fast what you have. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. Hold fast what you have. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. One thing is to acquiring what we have. మొదటి విషయం ఏంటంటే మనకున్న దాన్ని పట్టుకోవడము, కలిగి పొందుకోవడము. And then second thing is to keep or hold fast, to hold fast what we have. ఇంకోటి ఏంటంటే మరి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. Many people are negligent to acquire the truth. మరి చాలా మంది మరి పొందుకోవడానికి మన సత్యాన్ని పొందుకోవడానికి వాళ్ళు నెగ్లిజెంట్ గా ఉంటారు. And many people are negligent about what they have. కొంతమంది వారి కలిగిన దాన్ని మరి పట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటారు. Even Paul exhorts Timothy also. మరి తిమోతిని కూడా పౌలు ఈ విధంగా హెచ్చరించాడు, to hold fast మరి నువ్వు గట్టిగా పట్టుకోనమని. what you have, నువ్వు కలిగిన దాన్ని గట్టిగా what you have received, నువ్వు ఏదైతే పొందుకున్నావో అది what గట్టిగా is పట్టుకో. deposited in your heart. ఏదైతే నీ హృదయంలో మరి డిపాజిట్ చేయబడిందో, So we need to hold fast what we have. మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. So that's all God's grace. అది దేవుని యొక్క కృపయే. And thirdly, మూడవది chapter 3 and verse 8. 3వ అధ్యాయము 8వ వచనం. I have opened the doors. I have kept doors open before you. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను. I have kept the doors open before you. నీ ముందట నా తలుపు తీసి ఉంచి ఉన్నాను. And nobody can shut it. ఎవరు దాన్ని మూయలేరు. So for this new year, ఈ యొక్క కొత్త సంవత్సరంలో a wonderful promise that the Lord has given to us. దేవుడు మనకి మరి గొప్ప వాగ్దానం ఇచ్చాడు. And he says that he has opened the doors ఆయన అంటున్నాడు, నీకు ద్వారాన్ని ఓపెన్ చేశాను అంటున్నాడు. for new ministry, నీకు కొత్త మరి పరిచర్య for చేయడానికి, new places, కొత్త స్థలాలకు వెళ్ళడానికి, for new evangelism, మరి సువార్త ప్రకటించడానికి, for new missions. మరి కొత్తగా మిషన్స్ కి వెళ్ళడానికి. So the Lord has opened new gates. మరి దేవుడు కొత్తగా ద్వారాన్ని ఓపెన్ చేశాడు. That's our privilege. ఇది ఎంతో ధన్యకరమైన What a విషయం. wonderful thing. ఎంత గొప్ప పని ఇది. We need to be wise to see such open doors before us. మనము ఎప్పుడైతే మన ముందట ఇటువంటి ద్వారాలు తెరవబడినాయి, అది ఎంతో మరి జాగ్రత్త మనం కనిపెట్టి ఉండాలి. Let us not be foolish, neglecting the open doors. మనం మరి బుద్ధిహీనులాగా మరి ఓపెన్ చేసిన ద్వారాల్ని చూడకుండా Let ఉండకూడదు. us enter the open doors. దేవుడు ఏదో ద్వారాలు తెరిచాడో దాంట్లో నుంచి వెళ్ళిపోదాం. Let us wait to see what are those doors in front of us this year. ఈ సంవత్సరం మరి దేవుడు ఏదైతే ద్వారాలు ఓపెన్ చేశాడో మరి ఆ ద్వారాలు ఏదో మనం చూద్దాం. 3 years back, 3 సంవత్సరాల we కిందట went to Himachal Pradesh. హిమాచల్ ప్రదేశ్ కి వెళ్ళాము. And the Lord gave a beautiful promise, the same promise that year there for Himachal Pradesh. హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇటువంటి మరి మాటలే దేవుడు అప్పుడు The అనుగ్రహించాడు. same promise. ఇదే వాగ్దానం ఇచ్చాడు. And we could see wonderful miracles and salvations there అప్పుడు మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మరి రక్షణ కార్యాలు చూడగలిగాం. on the same trip. అదే ఆ ట్రిప్ లోనే చూశాం. And one Brahmin, he accepted Lord Jesus Christ there. ఒక బ్రాహ్మణుడు మరి ప్రభువుని తెలుసుకున్నాడు. That is, his name is Sharma. ఆయన పేరు శర్మ. So praise God. దేవుడికి స్తోత్రం His కలుగును. promises are true. ఆయన యొక్క వాగ్దానాలు సత్యమైనవి. And here it says, he is true. ఆయన సత్యవంతుడైన దేవుడు. Our God is holy. మన ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు. So he is being praised by the angels, holy, holy, holy. మరి దేవదూతల చేత అనేక మంది దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని And కొలవబడుతున్నాడు. he says he is true. ఆయన ఏం చెప్తున్నాడు, నేను సత్య స్వరూపినని. We have come to the true God. మనము సత్య స్వరూపైన దేవుని దగ్గరికి We వచ్చాము. have tasted the true God. అటువంటి దేవుణ్ణి మనము రుచి చూసి ఎరిగాం. And that is the grace of the Lord. అది కేవలం దేవుని కృపే. So our God is true. మన దేవుడు సత్య స్వరూపి. Here this church at Philadelphia, మరి ఫిలదెల్ఫియా సంఘంలో it is a faithful church. ఇది మరి నమ్మకమైనటువంటి సంఘం. We have read many things about this church. ఈ యొక్క సంఘం గురించి అనేక విషయాలు చూశాము. This church is a faithful church. ఈ యొక్క సంఘము నమ్మకమైనటువంటి సంఘం. And it is faithful to the Lord. ప్రభువుకి నమ్మకం కలిగినటువంటిది. We need to be faithful in our personal lives. మనం కూడా ప్రభువుకి పర్సనల్ గా మరి విశ్వసనీయత కలిగి ఉండాలి. And we need to be faithful in our family life. మనం కుటుంబంలో మరి నమ్మకత్వంగా ఉండాలి.
And we need to be faithful, husbands faithful to wives and wives faithful to their husbands. మరి భార్యలు భర్తకు, మరి భర్తలు భార్యకు ఒకరికొకరు నమ్మకం కలిగి ఉండాలి. As a church, ఒక సంఘంగా, as a fellowship, మరి సహవాసంగా we need to be faithful to the Lord. మనం ప్రభువు కూడా నమ్మకంగా ఉండాలి. And we need to be faithful to our calling. మరి ఏదైతే ఏ పిలుపుతో దేవుడు పిలిచాడో దానికి నమ్మకంగా ఉండాలి. So we need to remember our calling. మరి దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో అది గుర్తుపెట్టుకోవాలి. Our God is faithful. మన దేవుడు నమ్మకమైనటువంటి Since He is faithful to us, ఆయన మనకు నమ్మకమైన వాడు కనుక, and through the years and years He has been faithful to us. సంవత్సరాల కొలది, గడిచిన సంవత్సరాల కొలది ఆయన నమ్మకత్వాన్ని Let us చూపిస్తున్నాడు. examine ourselves. Have we been faithful to Him? మరి మనం పరీక్షించుకుందాం. మనం ప్రభువుకి నమ్మకం కలిగి ఉన్నామా? Let us commit ourselves to the Lord. మనము ప్రభువుకి సమర్పించుకుందాము. And correcting all the mistakes that happened in the 2013. ఈ యొక్క 2013లో చేసినటువంటి మరి తప్పిదాలను ప్రభు దగ్గర ఒప్పుకుందాం. Let us recommit ourselves for the new year. మనం ప్రభువుకి కొత్త సంవత్సరంలో మనం ప్రతిష్ఠించుకుందాం. And let us worship the Lord for all that He has done and for what He is. ప్రభు ఏమై ఉన్నాడో, ప్రభు చేసినటువంటి కార్యాలను బట్టి ప్రభువును స్తుతిద్దాం. Church at Philadelphia, ఫిలదెల్ఫియా సంఘము, they are having love. వారు మరి సహోదర ప్రేమ కలిగి And ఉన్నారు. the meaning of the Philadelphia itself is ఫిలదెల్ఫియా యొక్క అర్థం ఏంటంటే brotherly love. సహోదరుల They ప్రేమ. are building their church on the foundation of love. వారి యొక్క సంఘాన్ని మరి ప్రేమ అనేటువంటి పునాది మీద కట్టుకుంటున్నారు. They are being loved by the Lord. ప్రభు చేత ప్రేమించబడ్డారు. And they are loving the Lord. వారు ప్రేమను ప్రేమిస్తున్నారు. They are loving each other. ఒకరినొకరు ప్రేమిస్తున్నారు. And they are loving the perishing world. వారు నశించేటువంటి వారిని కూడా ప్రేమిస్తున్నారు. That's a wonderful thing. We need to have love. మనకు కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. And we see the Lord here in heaven. 7వ వచనంలో ఈ విధంగా ప్రభు సెలవిస్తున్నాడు. He who has the key of David. ఆయన ఏమంటున్నాడంటే దావీదు తాళ చెవి కలిగి ఉన్నాను. So our Lord Jesus Christ has the key of David. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు తాళ చెవి కలిగి ఉన్నాడు. In Isaiah chapter 22, మరి యెషయా 22వ అధ్యాయంలో from verse 15 to 25, 15వ వచనం నుంచి 25వ వచనం you చూసినట్లయితే see two people there. అక్కడ మరి ఇద్దరు వ్యక్తుల గురించి The Lord entrusted a great work to Shebna. అక్కడ మరి ప్రభువు మరి ఆయన యొక్క పనిని షబ్నాకు అప్పగించాడు. He was not faithful to that. ఆయన మాత్రం నమ్మకంగా లేడు. And then the Lord removed him. అప్పుడు ప్రభు అతన్ని తొలగించాడు. And He has given the keys to Eliakim. ఆయన అప్పుడు ఎలియాకీముకు ఆ బాధ్యత అప్పగించాడు. That's similar to our Lord Jesus Christ. అది యేసు ప్రభుకి మరి గుర్తుగా ఉంది, చిహ్నం. And Eliakim is a symbol of Lord Jesus Christ there. అక్కడ ఎలియాకీము యేసు ప్రభువుకు మరి చిహ్నంగా ఉన్నాడు. So our Lord Jesus Christ has the key of David. మన యేసుక్రీస్తు ప్రభు దావీదు యొక్క తాళపు చెవిని కలిగి ఉన్నాడు. And the keys represent the authority. ఆ యొక్క తాళపు చెవి మరి తన అధికారాన్ని సూచిస్తుంది. In chapter 28 of Matthew, మరి మత్తయి 28వ అధ్యాయంలో from verse 16, 16వ వచనం నుంచి చూస్తే it is written, ఈ విధంగా రాయబడింది. our Lord Jesus Christ, He says, all authority has been given to me in heaven and on earth. మరి పరలోకంలో ఈ యొక్క భూమి మీద ఆ సమస్త అధికారం నాకు ఇవ్వబడింది. Our Lord Jesus Christ is having authority. మన ప్రభువుకి సర్వాధికారం కలిగి He ఉన్నాడు. can do anything, ఆయన ఏదైనా చేయగలడు, but according to His will. ఆయన చిత్తం ప్రకారం. Sometimes He does, కొన్నిసార్లు చేస్తాడు, and sometimes He won't. ఆయన కొన్నిసార్లు చేయడు. He does according to His will. ఆయన తన చిత్తానుసారం చేస్తాడు. He does according to the need. ఆయన మన అవసరతను బట్టి Nobody can hold His hand and question Him. ఆయన చేయబట్టుకొని మనం ప్రశ్నించలేము. So our Lord Jesus Christ is sovereign. ఆయన మన ప్రభు సార్వభౌమాధికారం So He has the all authority. ఆయనకు సర్వాధికారం ఉన్నది. And we worship such a great God. అటువంటి గొప్ప దేవుని మనం Father, ఆరాధిస్తాం. Son and the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. Our God is almighty. మన ప్రభు సర్వశక్తి గల దేవుడు. Satan is mighty. మరి సాతానుడు మరి బలవంతుడు. He is swift in disturbing his people. ఆయన మరి సాతాను తన పిల్లల్ని మరి దేవుని పిల్లల్ని మరి ఎప్పుడు కదిలి డిస్టర్బ్ చేస్తా ఉంటాడు. And so he is mighty only. ఆయన మరి బలవంతుడే. But our God is almighty. మన ప్రభు అయితే సర్వశక్తి గల దేవుడు. Genesis 17:1 says. మరి He is our almighty God. మరి ఆదికాండం 17వ అధ్యాయం 1వ Now వచనం. this church at Philadelphia has got vision. మరి ఫిలదెల్ఫియా సంఘము ఒక దర్శనం కలిగి ఉన్నది. Where there is no vision,
ఎక్కడైతే దర్శనం ఉండదో people perish. అక్కడ ఉన్నటువంటి ప్రజలు నశిస్తారు. Yeah, Bible says. అది వాక్యం సెలవిస్తుంది. Our talents, treasure and time will be wasted. మన యొక్క తలాంతులు మన సమయం అంతా కూడా వృధా అయిపోతుంది. If we don't have any aim, మనకి ఎటువంటి గురి లేకపోతే, right motives, సరైనటువంటి ఉద్దేశాలు we will be wasting our money also. మన యొక్క డబ్బులు కూడా వృధా చేస్తాం. Just imitating other Christians. మరి ఇతరుల క్రిస్టియన్స్ చూసి వారిని ఫాలో అవుతుంటాం. So let us regret for that. మనం దాన్ని బట్టి దుఃఖిద్దాం. And repent for that. ఆ విషయాన్ని బట్టి మనం Let us have vision in our life. మనం ఒక దర్శనం కలిగి ఉందాం. Let us have vision as a fellowship. సహవాసంగా ఒక దర్శనం కలిగి ఉందాం. As a local church. ఒక మరి లోకల్ చర్చ్ గా మనం ఒక విజన్ కలిగి ఉందాం. We as a fellowship, Zion fellowship. మరి సియోన్ సహవాసంగా ఒక దర్శనం కలిగి Let us have vision. మన అందరం దర్శనంతో మరి ముందుకెళ్దాం. Let us pray for that vision. అటువంటి దర్శనం గురించి ప్రార్థన చేద్దాం. And let us have a vision even for our local church. మన లోకల్ సంఘానికి కూడా మరి ఒక దర్శనం కలిగి ఉన్నాము. Church at Philadelphia had got vision. మరి ఫిలదెల్ఫియా సంఘం ఒక దర్శనం కలిగి ఉంది. And it has got many opportunities. మరి అనేక అవకాశాలు ఈ యొక్క సంఘం కలిగి ఉంది. Around this church. ఆ చుట్టుప్రక్కల సంఘంలో The Lord says he has set the open doors before the church. మరి ప్రభు సెలవిస్తున్నాడు తలుపు నీ ఎదుట తీసి ఉంచానని సంఘం. There are many open doors. మరి చాలా ద్వారాలు తెరవబడి ఉన్నాయి. There are many open doors. మన చుట్టుప్రక్కల కూడా చాలా ద్వారాలు తెరవబడి Good opportunities around the church. మంచి అవకాశాలు ప్రభు మన సంఘం చుట్టూ ఇచ్చాడు. Good opportunities in our state. మన యొక్క రాష్ట్రంలో మంచి అవకాశాలు దేవుడు ఇచ్చాడు. Good opportunities in our country. మన యొక్క దేశాలు కూడా మంచి అవకాశాలు. So let open doors. తెరవబడినటువంటి ద్వారాలు. We have open doors. మనకు తెరవబడినటువంటి ద్వారాలు ఉన్నాయి. So in the ministry. మరి మినిస్ట్రీ చేయడానికి. And in Telangana. మరి తెలంగాణలో hundreds of servants of God, they are coming forward. మరి అనేక మంది దేవ సేవకులు వస్తున్నారు అక్కడ నుంచి. And they are coming forward. ముందుకు వస్తున్నారు. వారు పరిచయం చేయడానికి ముందుకు వస్తున్నారు. And they are requesting for the books. వారు మరి బుక్స్ గురించి మరణం నుంచి జీవం కన్నా బుక్ గురించి అడుగుతున్నారు. In North India also we have many open doors. మరి ఉత్తర భారతదేశంలో కూడా మరి చాలా ద్వారాలు తెరవబడి ఉన్నాయి. And we have to pray for the Hindi book. మనం హిందీలో ఈ పుస్తకాన్ని మరి ప్రింట్ చేయడానికి కూడా ప్రార్థన చేయాలి. And we have many opportunities to start the churches. మరి అనేక స్థలాల్లో మరి సంఘాలు స్థాపించడానికి కూడా మన దేవుడి ద్వారా తెలుసు. For evangelism. మరి సువార్త ప్రకటించడానికి. For missions. మరి మిషన్స్ గురించి కూడా. Praise God for that. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. And we have some even this church at Philadelphia had got open doors. మరి ఫిలదెల్ఫియా సంఘం కూడా మరి ద్వారాలు అనేకంగా తెరవబడినాయి. And they were making use of it. ఆ యొక్క మరి అవకాశాలను వినియోగించుకుంటున్నారు. The Lord gave this church. It represents the church between 1517 and 1900 AD. 1570 నుంచి 1900 AD క్రీస్తు శకం వరకు ఈ యొక్క సంఘం ఉన్నట్టు. As a prophecy the Lord has given. మరి ప్రవచనంగా దేవుడు యొక్క మాటలు ఇచ్చాడు. And it exactly fulfilled in that period. ఆ యొక్క సమయంలో ఈ యొక్క మాటలు మరి ఫలించాయి. That they made use of it. వారు దాన్ని వినియోగించుకున్నారు. And it was wonderful ministry went on in those during that period. ఆ సమయంలో మరి గొప్ప పరిచర్య జరిగింది. That was the church, Philadelphia church. అప్పుడు అదే ఫిలదెల్ఫియా చర్చ్ చేసినటువంటి And the Lord is encouraging us also. ప్రభు మనల్ని కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేస్తున్నాడు. To be like church at Philadelphia. ఫిలదెల్ఫియా సంఘంలో ఉండాలని. And he is encouraging us. మనందరిని కూడా ప్రోత్సహిస్తున్నాడు. He has set the open doors before us. మన ఎదుట కూడా మరి ద్వారాలు తెరిచి ఉంచారని చెప్తున్నాడు. And we have to make use of it. అటువంటి అవకాశం మనం వినియోగించుకోవాలి. And even that church has some limitations. మరి వారికి కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. And it says it is very small church. మరి ఆ సంఘం కూడా చాలా చిన్న సంఘమే ఉన్నది. It has got little strength. వారికి శక్తి చాలా అల్పంగా ఉన్నది. But still they are doing mighty things. అయినప్పటికీ వారు గొప్ప కార్యాలు చేస్తున్నారు. And because of the strength of the Lord. అది దేవుని యొక్క శక్తి వలన. David says the Lord is my strength. మరి దావీదు సెలవిస్తున్నాడు ప్రభువు నా యొక్క శక్తి అయి ఉన్నాడు. The Lord is my strength. యెహోవా నా బలమై ఉన్నాడు. So with the strength of the Lord, ప్రభు యొక్క బలం ద్వారా let us fulfill
the ministry. మరి ఆ దేవుని యొక్క బలం చేత మనం పరిచర్యను Let us not feel that it's an obstacle or an opposition. మరి అది మరి అదే ఆటంకం అని కూడా మనం అది అనుకోకుండా Everybody will have that limitations. ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి బలహీనతలు ఉంటాయి. Sometimes oppositions make the ruling party strong. కొన్నిసార్లు ఆపోజిషన్స్ ఉన్నటువంటి వాళ్ళు మరి రూలింగ్ పరిపాలించే వారిని స్ట్రాంగ్ గా చేయడానికి ఆపోజిషన్ గట్టిగా ఉంటుంది. So that's why the Lord is allowing some oppositions in our life and in our ministry. మరి అందు గురించే ప్రభు కొంత ఆపోజిషన్ మన వ్యక్తిగత జీవితాల్లో సహవాసం కూడా అనుమతిస్తున్నాడు. Let us praise God for oppositions. మరి ప్రభు అటువంటి ఆపోజిషన్ మరి పంపిస్తున్నందుకు ప్రభువును స్తుతిద్దాం. Let us see them also as privileges. దాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిద్దాం. And second obstacle is రెండో ఒక ఆటంకం ఏంటంటే బలహీనత ఏంటంటే their own people, Jews, were enemies. అక్కడ ఉన్నటువంటి సొంత యూదులే వారికి శత్రువులుగా ఉన్నారు. And so we will have many people working against us. చాలా మంది కూడా మనకు కూడా వ్యతిరేకంగా ఉండేటువంటి వారు ఉంటారు. And the Lord is giving now promises. మరి దేవుడు తన వాగ్దానం ఇస్తున్నాడు. So sometimes we don't make use of opportunities. కొన్నిసార్లు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోము. Fearing about and thinking always about oppositions. ఆపోజిషన్ చూసి మరి భయపడుతుంటాము. And because of fear, భయం ఉంటుంది. because of unbelief, మనకున్న అవిశ్వాసాన్ని బట్టి we delay. మనం ఆలస్యం చేస్తాం. And that's why we miss opportunities. అందువల్ల మనకు ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకోకుండా మరి దూరం అవుతుంటాం. The Lord cannot keep it always open for you. మరి ప్రభు ఎంతకాలం దాన్ని మనకి తెరిచి ఉంచాడు కానీ if we delay entering that, మనం ఆలస్యం చేసినట్లయితే he will never care it. మన దేవుడు మనని పట్టించుకోడు. He will close such doors. అటువంటి ద్వారాలు దేవుడు క్లోజ్ చేసేస్తాడు. In western countries, మరి పాశ్చాత్య దేశాల్లో many doors were closed. చాలా ద్వారాలు మూసివేయబడ్డాయి. And we should praise God. In our India we have all open doors. మరి మన ఇండియాలో మాత్రం చాలా ద్వారాలు ఓపెన్ చేయబడ్డాయి. Before those doors were closed, ఆ యొక్క ద్వారాలు మూయబడ ముందే and let us make use of opportunities. అటువంటి అవకాశాన్ని మనం వాడుకుందాం. So but our God holds the keys of authority. మన ప్రభు ఆ యొక్క తాళచేవిని కలిగి ఉన్నాడు. He gives 3 promises here. ఆయన 3 వాగ్దానాలు ఇస్తున్నాడు. And he says, ఆయన ఈ విధంగా సెలవిస్తున్నాడు, he will fight with them. నేను వారితో పోరాడతాను. This is our experience. ఇది మన యొక్క అనుభవం ఉన్నది. In last 20 years, ఈ యొక్క 20 సంవత్సరాల సహవాసంలో he has been fighting with people. మరి ప్రజలతో ప్రభు పోరాడుతున్నాడు. Situations. పరిస్థితులను బట్టి పోరాడుతున్నాడు. And so the Lord promises that he will fight for you. మరి ప్రభు సెలవిస్తున్నాడు, నేను నీతో నేను పోరాడతాను. He fought with the people of Egypt on behalf of Israelites. ఇజ్రాయెల్ పక్షాన మరి ప్రభు ఐగుప్తులతో పోరాడాడు. So he fights for you in this new year. నీ నిమిత్తం కూడా ఆయన మరి పోరాడతానని And second promise is he will not bring this church into tribulation. ఇంకో వాగ్దానం ఏమిస్తున్నాడంటే ఈ యొక్క సంఘాన్ని శ్రమల్లోకి తీసుకురానని. And there is going to be tribulation and great tribulation for 7 years. మరి శ్రమలు మహాశ్రమలు కూడా రాబోతున్నాయి. 3.5 years tribulation. 3.5 సంవత్సరాల శ్రమలు. And 3.5 years great tribulation. మరి ఇంకా 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. And the Lord promises this church. మరి ప్రభు ఇవి సంఘానికి this church will not undergo or suffer the tribulation and great tribulation. మరి ప్రభు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే ఈ శ్రమల నుంచి సంఘం వెళ్ళదు అని. What a wonderful promise. ఎంత గొప్ప వాగ్దానం. It does not mean that he is not going to allow any sufferings in this new year. మరి ఈ సంవత్సరాలు కొత్త సంవత్సరాలు ఎటువంటి శ్రమలు దేవుడు అనుమతించడం కాదు కానీ and we got used to for the sufferings. మనము యొక్క శ్రమల్లో గుండా వెళ్ళడం అది ఒక అలవాటు అయిపోయింది. We are enjoying it. మరి శ్రమల్లో కూడా మనం ఆనందిస్తున్నాం. And we are seeing that the Lord is blessing those sufferings. మరి దేవుడు అట శ్రమల్లో కూడా మనం ఆశీర్వదిస్తున్నాడు. Praise God for the sufferings. మరి ప్రభువుని స్తుతిద్దాం ఆ శ్రమల గురించి. And this is not sufferings that we regularly face. మన ఈ యొక్క శ్రమలు చెప్పబడింది మరి మన జీవితంలో పొందుకున్నటువంటి రెగ్యులర్ శ్రమ. But it is a tribulation that people are going to see after the rapture. మరి సంఘం ఎత్తబడిన తర్వాత వచ్చేటువంటి శ్రమల గురించి the Lord gives third promise. మూడవ వాగ్దానం ప్రభు సెలవిస్తున్నాడు, he will honor his people. ఆయన మరి తన బిడ్డల్ని ఘనపరుస్తాడు. He will honor people. ఆయన తన బిడ్డల్ని ఘనపరుస్తాడు. There are many promises there. అక్కడ కూడా చాలా మాటలు రాయబడ్డాయి. He will make them as pillars in the church. వారిని ఒక స్తంభములుగా చేస్తారని చెప్పారు. What a wonderful promise. ఎంత గొప్ప వాగ్దానం. History says this Philadelphia is
in a earthquake prone area. మరి చరిత్ర ఏం చెప్తుందంటే ఫిలదెల్ఫియాలో మరి భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. And all used to often suffer earthquakes. వారికి ఎక్కువగా మరి భూకంపాలు వస్తూ ఉండేవి. Some shakings. కదిలిక They వస్తుంది. used to be, they were afraid of. మరి దాన్ని వాళ్ళు చాలా భయపడేటువంటి వారు. But now the Lord says, మరి ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, you need not go out of your houses now. నీవు నీ యొక్క గృహాన్ని విడిచి వెళ్ళవలసిన They అవసరం used to come out of the houses when time of earthquakes. మరి భూకంపాలు వచ్చినప్పుడు వారు ఇల్లు విడిచి బయటకు వచ్చేవారు. You will have good pillars. ఇప్పుడు ఏమంటున్నట్టు నీకు మరి Praise God for that. దేవునికి స్తోత్రం. What a wonderful promises. ఎంత గొప్ప వాగ్దానం. So and there will be rewards also. మరి బహుమానాలు కూడా అక్కడ ఉన్నాయి. There will be rewards also. మరి అక్కడ బహుమానాలు కూడా ఉన్నాయి. And we see suppose if there is a big function going on. ఒక గొప్ప ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి. And many people they brought gifts for the person. మరి ఆ ఫంక్షన్ కి చాలా మంది గిఫ్ట్స్ మరి తీసుకొస్తారు. I am not encouraging that you should take gifts. కానీ మీరు గిఫ్ట్లు తీసుకోవాలని నేను మీ అందరిని ప్రోత్సహించట్లేదు కానీ The Lord is going to come in the mid skies. మరి ప్రభు మధ్యాకాశం How we రాబోతున్నాడు. are going to face him. ఆయన ఏ విధంగా ఎదుర్కొంటాం, How we are going to meet him. ఆయన ఏ విధంగా కలుద్దాం, With rewards or with fruits in our hands. మన చేతిలో మరి బహుమానాలతో ఫలాలతో What ఎదుర్కోవడం. of the Spirit? మరి ఆత్మ యొక్క ఫలాలు And winning some souls for Christ. మరి ప్రభువు నిమిత్తం కొంతమంది రక్షణలోకి And నడిపించడం, toiling in the ministry. ప్రభు పరిచర్యలో మరి Laboring in the ministry. ప్రభు యొక్క పరిచర్యలో కష్టపడడం. 1 John 2:28. మరి 1 యోహాను 2:28 It says, ఈ విధంగా రాయబడింది. when we go and meet, మన ప్రభువుని కలిసినప్పుడు some people they'll feel ashamed. వాళ్ళు సిగ్గుపడతారు. I don't say they don't meet. వాళ్ళు కలవరని కాదు కానీ They will meet Jesus Christ. ప్రభువుని వాళ్ళు కలుస్తారు కానీ But with empty hands. వారు ఒట్టి చేతులతో వెళ్తారు They కాబట్టి will feel ashamed. అప్పుడు సిగ్గుపడాల్సి And వస్తుంది. it says, let us not be ashamed. మనం అందు గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. So let us have fruit in our hands. అప్పుడు మన బహుమానాలతో మన The fruit that our Lord Jesus Christ appreciates. మరి ఆ యొక్క ఫలాన్ని ప్రభు ఎంతగానో అప్రిషియేట్ చేస్తాడు. So let us pray to prepare gifts, fruit for the Lord. మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రభు మనకు అటువంటి ఫలాలు ఇచ్చాడు. Let us run for the crown. మరి కిరీటం గురించి మనం పరిగెత్తాలి. Bible says there will be crowns. వాక్యం సెలవిస్తుంది మరి కిరీటాలు ఉన్నాయి. Paul says there is a crown of righteousness awaits me. మరి పౌలు సెలవిస్తున్నాడు నా గురించి నీతి కిరీటము ఉంచబడిందని. And he is saying that not only to me but everybody who desires the coming of Lord Jesus Christ. మరి ఎవరైతే యేసు ప్రభు యొక్క రాకడ గురించి మరి ఆశ కలిగి ఉన్నారో వారందరి గురించి కూడా ఇటువంటి కిరీటం వారి గురించి ఉంచి ఉన్నది. May God bless these words. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. And the Lord bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Thank you very much. మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. And please pray for me. This is 30th spiritual birthday. This is December 31st. మరి ఈ యొక్క డిసెంబర్ 31 నా యొక్క ఆత్మీయంగా 30వ మరి తిరిగి జన్మించినటువంటి దినంగా ఉంది. So faithful. ఆయన నాకు నమ్మకంగా ఉన్నాడు. Praise God. దేవునికి స్తోత్రం కలుగును. So let us pray. ప్రార్థన చేద్దాం. Loving Heavenly Father, పరలోకమున్న మా తండ్రి, we thank you for this wonderful time that you have granted to us. ఈ యొక్క గొప్ప సమయం మాకు అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. And thank you for our fellowship and local church. మరి ఆ యొక్క సహవాసం గురించి అక్కడ లోకల్ సంఘాల గురించి కూడా స్తుతిస్తున్నాం. Bless these words in our hearts. ఈ యొక్క మాటలు మరి అందరి జీవితాల్లో ఫలింపజేయండి. Let this new year may bring many spiritual and secular blessings in our families and lives and church. ఈ కొత్త సంవత్సరం మరి సంఘంలో మరి వ్యక్తిగతంగా మరి ఆత్మీయ అటువంటి మరి ఆశీర్వాదాలు మరి ఇంకా భౌతికమైన ఆశీర్వాదాలు అందరికీ కలుగును. Strengthen us. మమ్మల్ని బలపరచండి. And fulfill your promises. మీ యొక్క మాటలను మా జీవితాల్లో మరి ఫలింపచేయండి. In Jesus' precious name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Praise the Lord. Thank you everybody.